తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం గ్రేటర్ వరంగల్. కానీ వానాకాలం వస్తే చాలు ఓరుగల్లు ఊరే ఏరవుతోంది. చిన్న వర్షానికే నాలాలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఊరంతా జలమయమవుతోంది. సముద్రాన్ని తలపిస్తున్న ఓరుగల్లులో బతకాలంటే ప్రజలు భయపడి చస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు చీమ కుట్టినట్లయినా లేదు. ప్రస్తుత ప్రభుత్వాలు 100 కోట్ల నిధులు కేటాయిస్తున్న నగర రూపురేఖలు మార్చేందుకు అధికారులు మాత్రం చొరవ చూపటం లేదు. దీంతో ఏటేటా పరిస్థితి అధ్వానంగా మారుతోంది. అసలు వరంగల్ వరద ముప్పుకు శాశ్వత పరిష్కారమే లేదా? ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా వినియోగించుకోవటంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారనే దానిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఇది కాకతీయులు పాలించిన ఓరుగల్లు నగరం. ఒకప్పుడు ఊరి నిండా మంచినీటి చెరువులు నాలాలతో ఎంతో వైభవంగా ఉండేది. కానీ ఇప్పుడు వర్షాకాలం వస్తే చాలు ఊరంతా చెరువులా తయారవుతోంది. వర్షాకాలం వచ్చిందంటే వరంగల్ వాసుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. చిన్నపాటి వర్షానికే ఇళ్లల్లోకి పీకల్లోతు నీరు చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఏడాదైతే ఓరుగల్లును వరద ముంచెత్తింది. నలుమూలల నుండి వరద నీరు పోటెత్తడంతో ఎక్కడికెళ్లాలో తెలియక వరంగల్ వాసులు అల్లాడిపోయారు. గత కొన్నేళ్లుగా తరచూ వరద ముప్పుకు గురవుతున్న అధికారులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపించేందుకు సిద్ధంగా లేరు. ఎప్పటికప్పుడు తూతూ మంత్రంగా నామమాత్రపు పనులతో కాలం గడిపేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులకే డిపిఆర్లు సమర్పించని అధికార యంత్రాంగం ఇంకా నాలాల పూడికతిథితోనే సరిపెడుతున్నారు. గతంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్న విస్తరణ పనులతో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీలను చూసి లోతట్టు ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. వరంగల్ నగరానికి ఈసారి కూడా వరద ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏటా వరదలు ముంచెత్తిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ శాశ్వత నివారణ చర్యలు చేపట్టకపోవటం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏడాది క్రితం వరంగల్ నగరం మొత్తం ముంపునకు గురై ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, అవసరమైన డిపిఆర్లను సమర్పించాలని సూచించినా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2-3 సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకుంది. అలాగే గత ప్రభుత్వం మంజూరు చేసిన 250 కోట్ల నిధులు కూడా మున్సిపల్ కార్పొరేషన్ వినియోగించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన నిధులు సైతం ఉపయోగించకపోవటం, వరద ముప్పుపై దృష్టి సారించకపోవటం, నాలాల విస్తరణ పనులు నత్తనడకన సాగటం, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో పాటు భద్రకాళి చెరువు పూడికతీత పూర్తి కాకపోవటం వరంగల్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వానాకాలం వస్తుందంటే చాలు వరంగల్ వాసులు వణికిపోతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గతంలో కూడా నగరం ముంపుకు గురైన సమయంలో అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి శాశ్వత ముంపు నివారణకు ప్రణాళికలు సమర్పించాలని మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన నాలాలను రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో సర్వే చేసి వాస్తవ హద్దులు నిర్ణయించాలని సూచించారు. నాలాల విస్తరణ చేపట్టి రైలింగ్లు ఏర్పాటు చేయాలని, వరద నీటిని మళ్లించే చర్యలు చేపట్టాలన్నారు. అయితే అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు మురిగిపోయాయి. గత ఏడాది స్వయంగా సీఎం రేవంత్ ప్రకటించిన నిధులు కూడా వినియోగించడంలో కార్పొరేషన్ పూర్తిగా విఫలం కావడంతో కోట్ల రూపాయలు నిరుపయోగంగా మారాయి. ఒకప్పుడు కేసీఆర్ కూడా 2 రోజులు ఇక్కడ ఉండి దీన్ని స్మార్ట్ సిటీ చేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి మొన్న కూడా వచ్చి దీన్ని స్మార్ట్ సిటీ చేస్తా, ఒక దావోస్ లాగా చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఏమైనాయి మీ మాటలు ఏమైనాయి, మీ పథకాలు ఏమైనాయి, మీరు తీసుకున్నటువంటి గ్రేటర్ కౌన్సిల్లో తీసుకున్నటువంటి 1300 కోట్లు ఏమైనాయి అర్థం కావట్లేదు. వర్షాలు వచ్చినాయంటే ప్రజలు చాలా ఇబ్బంది గురవుతారు. దయచేసి ప్రభుత్వం అధికారులారా, రాజకీయ నాయకులారా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు ఇళ్లకు నీళ్లు రాకుండా దయచేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక రాజకీయ నాయకులకు, అధికారులకు వేడుకుంటాను. ప్రస్తుతం వరంగల్లో నాలాల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హనుమకొండలోని నయీం నగర్ నాలా పనులు వేగంగా పూర్తి చేసిన పోతన నగర్ నాలా పనుల్లో మాత్రం ఆలస్యం జరుగుతోంది. 12 మోరీల నుంచి పోతన నగర్, గుడిసె కాలనీ వరకు నాలా పనులను అస్తవ్యస్తంగా చేస్తున్నారు. వర్షాలు మొదలు కావడంతో ఇప్పటికిప్పుడు నాలా విస్తరణ, డ్రైనేజీ పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అవసరమైన నాలా విస్తరణ, డ్రైనేజీ పనులు పక్కన పెట్టి భద్రకాళి బండ్ 2వ ప్రవేశ ద్వారం కోసం స్లాబ్ నిర్మాణం చేస్తున్న అధికారుల తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు పడితే రామన్నపేట, పోతన నగర్ పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో, వరంగల్ పట్టణంలో ఈ వరద ముప్పు ప్రమాదము పొంచి ఉన్నది. తొలకరి స్టార్ట్ అయింది. ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా దీన్ని వరద కాలువలు కానీ
ఈ రేపు భవిష్యత్తులో గత సంవత్సరం లాగా వరదలు వస్తే ఎలా దాన్ని రక్షించుకోవాలనేది ఆలోచన ఇప్పటి వరకు కూడా సరియైన పద్ధతిలో చేస్తలేరు అనేది నా అభిప్రాయము. డ్రైనేజ్ ఎక్కడ కూడా కరెక్ట్ లేదు. మొత్తం సిటీ అంతా మురుకు నీళ్ళతో వాసనతో దోమలతో నిండి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. మనం ముఖ్యంగా కోరేది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలి, వరద కాలువలు బాగు చేయాలి. అడ్వాన్స్గా ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రణాళికను ముందు పెట్టుకొని వరదలు రాకముందుకే ప్రయత్నం చేయాలని నేను అభిప్రాయపడుతున్నాను. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని సాక్రాస్కుంట నాల డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో వరద నీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. ఏటా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న మెట్టు చెరువు నీరు, రంగశాయిపేట, షమూర్పేట ప్రాంతాలు, బట్టుపల్లి, అమ్మవారిపేట, ఉర్సు చెరువుల నుంచి వచ్చే వరదతో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని పలు కాలనీలు మునిగిపోతున్నాయి. అలాగే కాశీకుంట, విద్యానగర్ కాలనీ, జన్మభూమి జంక్షన్ రోడ్డు, శాకరాస్కుంట, లక్ష్మీనగర్, ఎస్ఆర్ఆర్ తోట ముంపునకు గురవుతున్నాయి. దీంతో పాటు బట్టుపల్లి, అమ్మవారిపేట, సాయంపేట, ఉర్సు చెరువుల నుంచి వచ్చే నీటితో ఎస్ఎన్ నగర్, బిఆర్ నగర్, రాజీవ్ నగర్ ప్రాంతాలు మునిగిపోతున్నాయి. వరంగల్ నగరంలో అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చోట్ల దానికి పూడిక తీయాలి. ఇప్పటివరకే పూడిక తీసిన పాపన బోలే. మరి అనేక చెరువులలో ఉన్నాయి. చెరువులు గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాకతీయ మిషన్ కాకతీయ పేరుతోటి అనేక చెరువులను తవ్వడం వల్ల నీరు సమృద్ధిగా నిల్వ ఉండే అవకాశం ఉండే. ఇప్పుడు ఎక్కడ అటువంటి పనులు పెట్టక ఆ నీరన్నీ కూడా రోడ్లపైకి రావడం, ఇల్లు మునగడం కారణమవుతుంది. వరంగల్ మహానగరంలో ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు పనిచేస్తలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా అధికారులు స్పందించి వరంగల్ మహానగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు మునగకుండా సత్వర చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వరంగల్ నగర ముంపునకు ప్రధాన కారణంగా నిలుస్తున్న బొందివాగు నాలాపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని వరద శాకరాస్కుంట నాల, అమ్మవారిపేట చెరువు వరద నీరు బొందివాగు ద్వారా వెళ్తుంది. అయితే బొందివాగు ఆక్రమణకు గురి కావడంతో వరదంతా ఇండ్లలోకి వస్తోంది. గతంలోనే బొందివాగును సర్వే చేసి వాస్తవ హద్దులు ఏర్పాటు చేసి విస్తరించాలని సూచించినా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బొందివాగు వరద ఉధృతి పెరిగితే భద్రకాళి చెరువులోకి తరలించి కాపువాడ మత్తడి వైపు నుంచి బయటకు వదలాలనే ప్రతిపాదన ఇప్పటికీ కార్యాచరణలోకి రాలేదు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో మళ్లీ సాయినగర్, ఎన్టీఆర్ కాలనీ, సంతోష్ మాతా కాలనీ, హంటర్ రోడ్డు ప్రధాన రహదారి ఈసారి కూడా మునగడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే స్టేషన్ రోడ్ నుంచి వచ్చే వరద నీరు మేదరవాడ మీదుగా 12 మోరీలకు చేరాల్సి ఉండగా వరంగల్ చౌరస్తా ప్రాంతంలోని కల్వర్ట్లో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడంతో ఆ ప్రాంతమంతా చిన్న వర్షానికే ముంపునకు గురవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చిత్తశుద్ధితో నాలాలు, చెరువుల పూడికతీత పనులకు త్వరితగతిన పూనుకుంటే తప్ప ఓరుగల్లు నగరానికి వరద ముంపు తప్పేలా లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.